ఇదేంటి ఇది కాల్ కట్ చేసింది? వదిన ఫోన్ చేయడమే కదా దీనికి కావాల్సింది. మీరు వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఏ మీ అందరికీ నేను విలన్ కావాలి అనుకుంటున్నావా? ఇంత ఇబ్బంది పడుతూ మీరు ఫోన్ చెయ్యొద్దు అంటున్నాను. చెయ్యమని మీ మాయ ఆర్డర్ వేశారు కదా. రేపు నేను ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ మాటగా విషయం చెప్తాం. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. నువ్వెళతావా? మీ అత్తయ్య దగ్గర ఎలా పుల్లలు పెడతానో చూస్తూ ఉండు. వసు ఇంకా రాలేదేంటండి? పింకీ వసుని పెళ్లి కొప్పించిందో లేదో? అదే నాకు కంగారుగా ఉంది సుశీల. మన అదృష్టం బాగుండి ఆ జయంత్ గారు ఇంకా ఫోన్ చేయలేదు. ఏ క్షణంలో చేస్తారో, ఏం చెప్పాలా అని భయంగా ఉంది. ఇంతవరకు చేయలేదంటే ఇక చేయరేమోనండి. రేపు ఉదయం చేస్తారేమో. అయితే ఈ రాత్రికే వసూ నిర్ణయం ఏంటో కనుక్కోవాలి. అదిగో వసు వస్తోంది. వసు, ఏంటి ఇంత లేట్ అయింది? బన్నీ భోజనం చేశాడమ్మా? ఇందాకే తినబెట్టి నిద్రపుచ్చాను. అవును, ఇంత ఆలస్యమైందేంటి? నువ్వెప్పుడొస్తావా అని మీ నాన్న నేను ఎదురు చూస్తూనే ఉన్నాం. దేనికి? ఊరికే మనమంతా కలిసి భోంచేద్దామని. సరే, నేను ఇప్పుడే వస్తాను. అసలు డాడీ ఎక్కడుంటారమ్మా? ఎలా ఉంటారు? నేను ఒక్కసారి కూడా డాడీని చూడలేదు. అవును, డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ?
థ్యాంక్స్ మమ్మీ. అడగగానే డాడీ ఫోటో గిఫ్ట్గా ఇచ్చావు. ఈ రోజు ఎలాగైనా తన నిర్ణయం తెలుసుకోవాలి. అమ్మా, నాన్న, రండి భోజనం చేద్దాం. వసు, నీ నిర్ణయం ఏంటో చెప్పలేదు. ఏంటొదినా, నువ్వు ఫోన్ చేసి చెప్పకుండా పావని మాట ఎందుకిన్నావు? ఫోన్ చేయడం నాకు ఇష్టం లేదు వదినా. కానీ నేను మీ అన్నయ్య గారి మాట వినాలి కదా. నిన్నడుగుతోంది పావని మాట ఎందుకు వినాలి అని. ఇప్పుడు తను భాస్కర్ వెళ్ళి ఆడపెళ్లి వాళ్ళతో విషయం చెప్తారట. నువ్వన్న ఆ తలవంపులు నాకు తప్పుతాయి కదా. అయ్యో పిచ్చొదినా, మంచి చెడు నువ్వే చెప్తే పోయేది కదా. పావని చెప్తే నీకు అర్థం కావట్లేదా వదినా? రేపు తిని వెళ్ళి తనతో ఏం చెప్తుందో తెలుసా? మా అత్తయ్య చెడ్డది, అందుకే అలాంటి షరతులు పెట్టింది. నేను మంచిదాని కాబట్టి నీ తరపున అత్తయ్యతో వాదించి షరతులు లేకుండా చేశానని తను గొప్పలు చెప్పి తన్ని మంచి చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లికి ముందే ఒకటైపోతారు. పెళ్ళయ్యాక నిన్ను ఏడిపించుకుని తింటారు, రాచి రంపాన పెడతారు. ఇది మాత్రం ఖాయం. ఏంటన్నా అమ్మ ఫోన్ చేస్తుంటే ఎందుకు ఆపేశావు? అవును పవని, రేపు నువ్వు నేను ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి? అత్తయ్య గారి కోసమేనండి. వాళ్లకు ఫోన్ చేయడానికి తను ఇబ్బంది పడుతున్నారు. అందుకే అత్తయ్య వాళ్ల ముందు తలదించుకోకూడదని నేను వెళ్ళి చెప్తానన్నాను. కోడలిగా అత్తయ్య గౌరవం నిలబెట్టాలి కదా. నువ్వు నిజంగా దేవత వదినా. మా అక్కలా పుట్టాల్సిందానివి. నీకు హ్యాట్స్ ఆఫ్. 2 చేతులెత్తి నీకు దండం పెట్టాలి. ఏంటన్నయ్య, పడుకునే ముందు వేసుకోవాల్సిన ఐ డ్రాప్స్ ఇప్పుడే వేసుకున్నావు. ఇవి ఐ డ్రాప్స్ కాదురా, ఆనంద బాష్పాలు. మీ వదిన మంచితనం చూసి ఆనందంతో దుఃఖం పొంగుకొస్తుంది. ఊరుకోండి, కామెడీలు చేయకండి. ఆ? ఎవరి కామెడీ చేస్తుంది? నా రియల్ ఎమోషన్స్ని మీరు కామెడీ చేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ చూపులు చూస్తుంటే నా మీద నాకే జాలిగా ఉంది. సారీ వదినా, మా అన్నయ్యనిచ్చి అనవసరంగా నీ గొంతు కోసావు. రే, అప్పుడు
అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పుడు బాధపడ్డం ఎందుకులే అఖిల్. రేయ్, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నిజమా వసు? నిజమే చెప్తున్నావా? అవును. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డామమ్మా. నేను ఒప్పుకునే వరకు మీరు వదిలిపెట్టారు కదా నాన్న. బలవంతంగా ఒప్పిస్తారు కదా. ఇప్పుడు ఇలా అన్నదానివే రేపు పెళ్ళయ్యాక మా అత్తయ్య మావయ్య చేసింది మంచిదని అనుకుంటావు. అప్పుడే మీరు నాకు అత్త మావలు అయిపోయారా? లేదమ్మా, మేము ఎప్పటికీ నీకు అమ్మా నాన్నలుంది. నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్, మీ సంతోషం కోసమే ఒప్పుకున్నాను నాన్న. ఈ పెళ్ళైతే మీరు హ్యాపీగా ఉంటారు, బన్నీ కూడా హ్యాపీగా ఉంటాడు. మీ ముగ్గురు సంతోషం కోసమే ఒప్పుకున్నాను. ఈ పెళ్ళయ్యాక నువ్వు కూడా సంతోషంగా ఉంటావమ్మా. మాకిప్పుడు తృప్తిగా ఉంది. కడుపు నిండా భోంచేసి హాయిగా నిద్రపోతాం. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. ఆ వసు, ఒక్క నిమిషం అమ్మా. ఈ పెళ్లిలో ఒక షరతుంది. అది నీకు ముందే చెప్పాలి. చెప్పనివ్వండి. ఏంటమ్మా? నా గురించి వాళ్ళకంతా తెలుసు కదా. వాళ్ళకంతా చెప్పాం వసు. నేను విడాకులు తీసుకున్నానని, ఇది నాకు రెండో పెళ్లి అని చెప్పారు కదా. చెప్పామమ్మా. బన్నీ గురించి చెప్పారా? అది బన్నీ గురించి. బన్నీ గురించి ఎలా మర్చిపోతామమ్మా? వాడి గురించి చెప్పాం. అయితే ఇంకేంటి సమస్య? మరి అది. నువ్వుండు సుశీల, నేను చెప్తాను. సమస్య ఏం లేదమ్మా. పెళ్ళెక్కడ చెయ్యాలా అని నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నాం, అంతే. మీ ఇష్టం నాన్న. సరేనమ్మా, వెళ్ళి హాయిగా నిద్రపో. అంతేనా నాన్న? మీరు ఏం దాయట్లేదు కదా? నీ దగ్గర ఎందుకు దాస్తావమ్మా? ఏమీ దాయలేదు. ఏం నువ్వు వసుని ఏం చేయాలని నీ ఉద్దేశం? రాత్రంతా నిద్రపోకుండా చేస్తావా? అదేంటండి, బన్నీని వాళ్ళు వద్దంటున్నారని వసుకి మనం చెప్పాలి కదా. ఎందుకు నన్ను ఆపారు? ఇప్పుడే కదా వసు పెళ్లి కొప్పుకుంది, అప్పుడే చెబుతావా? మరెప్పుడు చెప్పాలి? ఇప్పుడు చెబితే రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటుంది. తను మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. తను సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి కదా. ఈ ఒక్క రాత్రికి ఆగి రేపు చెబుదాం.
అది కాదండి. నువ్వు ఇంకేం మాట్లాడుకో. అయినా బన్నీ విషయం నాకు వదిలేయమని చెప్పాను కదా. ఈ పెళ్లి జరిగేలోపు ఆ సమస్యని ఏదోలా తీర్చేస్తాను. నన్ను నమ్ము. ఏమైనా సరే రేపు మనం వసుకి నిజం చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. చుట్టూ ఇంతమంది ఉన్నా భర్తకు భార్య, భార్యకు భర్త తోడు అంటారు. తోడు లేని ఒంటరి జీవితం నిస్సారంగా ఉంటుంది. వచ్చే అమ్మాయి నీకు భార్యగా, నీ పిల్లలకు తల్లిగా మాత్రమే కాదు, ఓ స్నేహితురాలిగా కూడా ఉంటుంది. అభి, ఒక్కసారి చూసి నచ్చిందో లేదో చెప్తే బావుంటుంది కదా. మీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టేనమ్మా. నువ్వు కొత్త మమ్మీని తీసుకొస్తున్నావా? తను వస్తే మమ్మల్ని మర్చిపోతావా డాడీ? నిన్ను విడిచి మేము ఉండలేం నాన్న. నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి విషయం. ఆ అమ్మాయికి భర్త అవుతున్నావు, ఆ పిల్లాడికి తండ్రి అవుతున్నావు. నీ వల్ల 2 జీవితాలు సంతోషంగా ఉండబోతున్నాయి అభి. ఏ ప్రియా, నో 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 ప్రియా. ప్రియా, నేనంటే ఎందుకండి మీకు అంత ఇష్టం? నేను ఇష్టపడుతుంది నిన్ను కాదు, నన్ను. అదేంటి? ఎందుకంటే నేనే నువ్వు, నువ్వే నేను. మనం ఇద్దరం కాదు, ఒక్కళ్ళం.